జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలం కమ్మపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకలో గ్రామానికి చెందిన 5 దంపతులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ మొక్కులు చెల్లించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరంతా భక్తి ఆనందంతో కలకలలాడింది. గ్రామోత్సవంలో యువత తీన్మార్ డాన్స్లతో సందడి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల మధ్య ఐక్యతను మరింత బలపరిచింది. సీతారాముల కళ్యాణ మహోత్సవం విశిష్టత గురించి మాట్లాడుకుంటే ఇది భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ వేడుకలలో పాల్గొనడం ద్వారా దంపతులకు ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని విశ్వాసం. ప్రతి సంవత్సరం ఈ మహోత్సవం గ్రామస్తుల సమిష్టి సహకారంతో వైభవంగా నిర్వహించారు గ్రామ పెద్దలు. ఏదైనా కళ్యాణ సమయంలో ఏదైనా దోషాలుంటే ఈ మహాసంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే ఆ కళ్యాణ దోషాలు తొలగిపోతాయి. ఏ విధంగా కళ్యాణ దోషాలు వస్తాయి అంటే మనము ఈ యొక్క జలగరాపదం పెట్టేటప్పుడు స్వామివారు ముందే చెప్తారు. లక్ష్మీ స్వామి వారు ఎవరైతే వివాహం జరిపిస్తారో అయ్యా ఒకరికన్నా ఒకరు చూసుకొని జలగరాపదం పెట్టుకోండి అంటే మొట్టమొదట ఫోటోగ్రాఫర్ సమయంలో ఆ తెరగుడ్డ అడ్డం పెట్టి ముహూర్త సమయం ఉంటుంది. ఆ సమయంలో తెరగుడ్డ అడ్డు పెట్టి ఆ సమయం తెరగుడ్డ తీయంగానే ఇంద్రానికి చెప్పినట్టుగా ఆ మంత్రం పరమార్థం ఏంటయ్యా అంటే మనకు పుట్టబోయే పుత్రుడు గాని పుత్రిక గాని వారికి దానివల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది. దానికోసమే ఆ తెరగుడ్డ వివాహ సమయంలో అడ్డు పెట్టేది. అది పుత్రుడు కావచ్చు, బలం వలన తేజం కలిగి తేజం వలన అది మన కళ్ళ ద్వారా కలుస్తుంది కనుక అందుకే ఆ వివాహ సమయమున ఒకరి కళ్ళ ఒకరు చూసుకుంటూ జలగరా బెల్లం పెట్టుకోమని చెప్తూ ఉన్నాయి మన శాస్త్రాలు. అదేవిధంగా జలగరా బెల్లం అయిన తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర, అర్చక, ఆచారక, దాస పరివారగణ, యోగ రక్షణాత్మ, యోగ కళ్యాణాత్మ, సమస్త సంకోవడానికి కోసంగా గోవలన మనకు పాలు, పెరుగు, నెయ్య ఇవన్నీ లభించి వాళ్ళ జీవితం వృద్ధి చెందుతుంది. అంటే ఆహారానికి ఏదో దానికి ఖర్చుకు ఉపయోగపడుతుంది కనుక ఆ కన్యాదాన ఫలితంగా గోవును కూడా దానం చేయమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. స్వామి మేము ఇవన్నీ మనం ఆ గోవులు తీసుకొచ్చి మనం ఇవన్నీ చేయలేం కనుక వివాహ సమయంలో కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ ఇవ్వలేనటువంటి వారు కూడా ఎక్కడైతే గోవు ఉంటుందో ఆ గోవు దగ్గరికి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఆ కన్యాదానం చెప్తూ ఉంటాం. అయ్యా మీ శక్తి కూడా ఈ స్వామికి సర్వించండి అని చెప్పి ఎన్నో స్వామి చెప్పాడు. స్వామి కళ్యాణ మహోత్సవాల ముందు స్వామివారి అమ్మవారి నమస్కరించి కైకర్యార్థం 2000 రూపాయలు ఎవరైనా చదివించవలసిందిగా కోరుచున్నా. మీ శక్తి ఎవరైనా చదివించవలసిందిగా కోరుచున్నా. 116 రూపాయలు, ఆలూరు రమేష్ గారు 510 రూపాయలు,
కూర్చుంటాడు. దర్శనం పేరు మీద 220 రూపాయలు చదువుకు సమర్పించారు. గంగే నడిపి మున్నత్నం గారు నడిపి మున్నత్నం గారు 105 రూపాయలు సమర్పించారు. నరవల శివప్రసాద్ గారు 100 రూపాయలు. ఫోన్ పే, గూగుల్ పే ఎట్లనే 115 రూపాయలు చదువులు సమర్పించారు. కొమ్మి శివకుమార్ గారు 115 రూపాయలు చదువుకు సమర్పించారు. కొమ్మి చంద్రమురత్నం గారు 120 రూపాయలు. ఉత్సవ మొక్కలను తీసేసి పంచి కట్టుకోవాలి మునేంద్ర లుంగితో మునేంద్ర ఈ రోజు లైవ్ లో బట్టి మునేంద్ర మైండ్ ఆదిస్ జై బాలయ్య చూడు హైదరాబాద్ వేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళు సోమవారం తొమ్మిది పాత్ర పాల్గొంటే